హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. నిన్న ఈదర గాలులు వర్షానికి బీభత్సంగా ఉందండి. నిన్న నైట్ 10కి స్టార్ట్ అయింది. చూడండి, ఎర్రచందనం ఈ చెట్టు కొమ్మ ఇరిగింది. మా ఆయన ఏం చేసిండు, మొత్తం గొడ్డలతోని కొట్టేసిండు అది. చూడండి, ఇంకా ఇటు సైడ్ కూడా చెట్లు అడ్డం పడ్డాయి. ఇక సపోర్ట్ పెట్టినాం. వాటర్ ఆపిల్స్ కూడా చాలా పడ్డాయి కింద. ఈ మునగ కొమ్మ ఇది కింద పడుతుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద చెట్టు పడుతుంది, కొమ్మ ఇరుగుతుంది అనుకోలేదు అసలే. అసలు బీభత్సంగా వచ్చింది నిన్న నైట్ వర్షం. రాళ్ళు కూడా పడ్డాయి. ఈ చెట్టు మీద పడ్డది ఆ కొమ్మ. అసలే ఈ మునగ చెట్టు అట్లా సపోర్ట్తో ఉన్నదంటే ఇంకా ఈ చెట్టు మీదనే పడ్డది. ఇప్పుడు మనం మునక్కాయలు తెంపుదాం, హార్వెస్టింగ్ చేద్దాం. చాలా బాగా వచ్చినాయి మునక్కాయలు అయితే. నేను వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మునగ చెట్టుకి వీడియో ఇందులోనే వస్తుంది, చూడండి లాస్ట్ వరకు. స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. ఇంకా ఏమేమి హార్వెస్టింగ్ చేస్తామో, ఎన్ని మునక్కాయలు వస్తాయో చూద్దాం ఒక్క కొమ్మకి. ఈ కొమ్మ ఆ బరువుని తట్టుకోలేక వంగిపోయింది, కానీ ఈదరగాళ్ళకి ఇదే ఇరుగుతుంది అనుకున్నా, కానీ ఇది ఇరగలేదు. ఎర్రచందనం కొమ్మ మాత్రం ఇరిగింది. చెప్పు. మొహం చూపించు. హాయ్ ఫ్రెండ్స్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫంక్షన్కి ములక్కాయలు వచ్చాయి. నేనేమో అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కయ్యలు అన్నయ్యలు అంట, వీళ్ళేమో ఫ్రెండ్స్ అంటున్నారు. చూడండి, అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్. ఏమైంది? అత్తయ్య మామయ్య పిన్ని బాబాయ్ అట. ఒకసారి హాయ్ చెప్పండి. ఇటు చూడు, మొహం అటు పెట్టి ఇటు హాయ్ అంటావు. నెక్స్ట్ పైన ఉన్నది, ఇంకా పైన ఉన్నాయి, 2 ఉన్నాయి ఇంకా. అయ్యో కదొద్దు, ఆ సన్నగా ఉన్నది అటు రైట్, అటు సైడ్ 2. అది ఉట్టినే ఇరుగుతుంది. మునగ చెట్టు అట ఎక్కొద్దట, ఎందుకు తెలుసా? అది కొమ్మలు వట్టినే ఇరుగుతాయి. ఏ చెట్టు ఎక్కినా మునగ చెట్టు ఎక్కొద్దు అంటారు. ఇక అటు సైడ్ ఉన్నాయిరా, అవో ఆ గోడ అవుతాడా? ఏం చేయాలి? అమ్ముకుంటే ఫుల్ డబ్బులు వస్తాయి. అంతేనా? అమ్ముదాం రోడ్డు మీద పెట్టి. బక్క బక్క ఉన్నాయి, దీక్ష లెక్క ఉన్నాయి అవి. చూడండి ఎన్ని వచ్చాయో మునగకాయలు. లెక్క పెడదాం. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 కాయలు. ఏయ్ పట్టుకో, ఇవి పట్టుకో. 37 కాయలు ఒక్క మండకే. అంతే, నేను అడవంత ఉన్నాయి. ఇప్పుడు మామిడికాయలు చూడండి ఎన్ని రాలినాయో. అసలే కొద్దో గొప్ప కాసినాయి ఈసారి. కొన్నే ఉన్నాయి, ఇక అన్నీ రాలిపోయినాయి. ఇంకా ఇవి పెద్ద సైజు అవుతాయి, కానీ ఇప్పుడే ఇక వర్షం బీభత్సానికి రాలిపోయినాయి. చూడండి ఎన్ని రాలినాయో. మెల్లరా, దెబ్బ తాకుతాయి మళ్ళీ, వండవు అవి.
ఇవి ఒక్కొక్కటి 2 kgs ఉంటాయండి. ఒక దగ్గర వేస్తాను వేంద్రా, ½ kg కూడా ఉన్నాయి. అంతేనా? ఇవి ఇప్పుడే ఇంత సైజులు ఉన్నాయి, ఇంకా పెద్దగా అవుతాయి ఇవి. వర్షాకాలం స్టార్ట్ అయినాక అప్పుడు పండుకొస్తాయి ఇవి కాయలు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక అన్నయ్యతోని తెంపి వీడియో కూడా పెట్టినా అండి, చూడండి ఒకసారి, మన ఛానల్లోనే ఉంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. కాయలు డబ్బడయ్యేటట్టున్నాయి మామిడికాయలు. పండబెట్టుకొని తిరుపతిలో ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఉంటే మమ్మల్ని కలవచ్చు. అంతేనా? ఎప్పుడు పోతాండ్రు? అంతేనా? ఇందులో 2 రకాలు ఉన్నాయి మామిడికాయలు. 3వ రకం కూడా ఉంది. 365 days కాసే పునాస మామిడి ఇది. ఇది ఒక్కటే రాలింది, మిగతా అన్నీ చాలా రాలినాయి. ఇదొక చెట్టు, ఇంకా ఇదొక చెట్టు, 2 చెట్ల ఇవి. ఒకటి రసం మామిడి, ఒకటి ఇది బంగినపల్లి మామిడి, పెద్ద సైజులు ఉన్నాయి. చూడండి డబ్బడైతే వెళ్ళినాయండి మునక్కాయలు, మామిడికాయలు. ఈ వర్షం పుణ్యం వల్ల డబ్బడైతే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 గుత్తిలు అల్లనేరుడి పండ్లు వచ్చినాయండి. అవి పిల్లలు హార్వెస్టింగ్ చేస్తున్నారు. గుత్తి తెంపురా అట్నే గుంజు. ఆ చిన్న పాప అసలు వినదు, కింద పడేసింది. నువ్వే తెంపినావా? అడ్డర్లో బుడ్రకా లెక్క కుక్క బ్లాకి. ఇంకొక గుత్తి ఉంది ఇక్కడ, అది తెంపుతాను ఆ పాప, పెద్ద పాప. అన్ని కింద పడేసారు పిల్లలు. పండు కూడా హార్వెస్టింగ్ ఇవ్వాల. వీడియో తీస్తాను రా, గదే వద్దు. బ్లాక్ బెర్రీ, అల్లనేరుడు పండు. ఇది కిడ్నీ స్టోన్స్కి చాలా మంచిదండి. మళ్ళీ ఇంకా షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది ఇది. ఇవి గింజలు కూడా షుగర్ పేషెంట్స్ పొడి చేసుకొని తింటారు, పాలల్లో అయినా కలుపుకొని తినవచ్చు, బాగుంటుంది. మా అత్తమ్మ తినేది. ఫస్ట్ టైం ఇది ఈ సంవత్సరం. హలో హలో ఉరుకుది. ఆర్గానిక్ ఫామ్లో 2 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు కాయలేదు, ఒక చెట్టు కాసింది. ఈసారి ముంజలు తినలే కానీ ఫస్ట్ బ్లాక్ బెర్రీ. ముంజలు కూడా వస్తాయి. బ్లాక్ బెర్రీ చెట్ల నుండి వచ్చే ఫ్రూట్స్ తినడమే కాదండి, ఇదంతా సాపు చేసే వరకు తీట తిమ్మిరి వదులుతుందండి. మొత్తం చెత్త చూడండి, గాజువారం మహిమ అదంతా. ఇదంతా సాపు చేయాలి ఇక, చెత్త లేకుండా. నెక్స్ట్ అదే పని. చీపురు రెడీగా ఉన్నది ఇక్కడ. నేరేడు పండు, దాన్ని ఏమంటారా ఇంగ్లీష్లో? బ్లాక్ బెర్రీ. ఏయ్
తిను. ముగ్గురు మూర్తులు. 1 2 3. అన్నాడు గోవింద 1 2 3. ఈ ముగ్గురికి తోడు నేను. నాకు మీరు, మీకు నేను, ఒకరికొకరం, మనం మనం, పరం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రూట్స్ తెంపుకున్నారు, కథం ఇంట్లో వేరు. ఇక ఇది ఊడమని ఇదంతా ఊడ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీస్తా. అలాగే వాచ్ చేస్తూ ఉండండి. ఆర్గానిక్ ఫామ్కి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ యూజ్ అయ్యే వీడియోసే ఉన్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇదంతా ఊడ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. ఫోటో కూడా తీయాలా? హాయ్ అండి, నేనే మీ ఆర్గానిక్ ఫామ్. ఇన్ని రోజులు ఎవరెవరా అని అనుకున్నారు కదా, నేనే అది. చూసారు కదా ఎంత చెత్త పడ్డదో. నడపడం అంత ఈజీ కాదండి ఎవరికి. అందులో ఓపిక ఉంటేనే ఈ ఫామ్ అనేది నడపాలి. చాలా ఓపిక ఉండాలి ఇది చేయడానికి. లేదా పని వాళ్ళని పెట్టుకోవాలి నడపాలనుకునే వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు. ఉడవడం అయిపోయింది, ఇప్పుడు ఎత్తడం. అంతా తీసుకొని పెంటలో పోయాలి. పెంట మీద పోస్తే మంచి ఎరువు అవుతుంది, కంపోస్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం చెట్లో పోయచ్చు. ఆ పెంట మీద వేస్తే ఆకంతా రాలుతుంది. రాలిన తర్వాత ఈ మండలు మళ్ళీ పక్కకు వేసుకోవచ్చు. చెట్లకి మళ్ళీ సపోర్ట్గా వాడుకోవచ్చు. ఇది రాదు, ఇటు కాదు, వెనకకు రారా ఇటు. ఇప్పుడు ఆ కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలు సపోర్ట్గా వాడుకోవచ్చు మళ్ళీ చెట్లకి. ఆకంతా రాలిన తర్వాత ఇలా పెట్టుకొని సపోర్ట్గా వాడుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా అయిపోయిందో. నైట్ వర్షం వల్ల ఇదంతా, వర్షం వల్ల లాభం 90% ఉంటే 10% నష్టం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇలా ఈ కొద్ది కాయలకే మనం ఇంత బాధపడుతున్నాం. మరి రైతులు తోటలు పెట్టుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఆ నేచర్తో వచ్చిన నష్టం అండి. ఈ నేచర్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదండి. వస్తే ఒకేసారి బీభత్సం సృష్టిస్తుంది. వర్షమైన, ఉరుములు, మెరుపులు, గాలి, రాళ్ళు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మాత్రం రాళ్ళు ఎక్కువ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా ప్రకృతితో లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది అండి. లాభం తక్కువనే ఉంటుంది, నష్టమే ఎక్కువ ఉంటుంది. కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. జవాను చనిపోతాడని తెలిసి కూడా మన దేశం కోసం పోరాడుతూనే ఉంటాడు కదా. రైతు కూడా నష్టపోతానని తెలిసి కూడా ఇతరులకి కడుపు నింపాలనే చూస్తాడండి. మన కోసం బ్రతికే వాళ్ళు ఎవరున్నారు అంటే ఇద్దరండి, జవాన్ అండ్ రైతు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా సంతోషంగా జీవించాలని మనం కూడా కోరుకుందామా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం.
అంతవరకు సెలవా మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి.